నమస్తే అవధాని. రాజకీయ పార్టీలు వాటి ఆస్తులు ఇప్పుడు కొత్తగా చర్చకు వచ్చింది. మళ్ళీ ఇదేమి కొత్త చర్చ కాదు, కానీ ఎందుకు వచ్చిందంటే తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ని 10 ఏళ్ల పాటు పాలించింది. అక్కడ దాదాపు 3.5 దశాబ్దాలు పాతుకుపోయిన లెఫ్ట్ పార్టీలను కూకటి వేళ్లతో పెగిలించి వాటికి అస్తిత్వం లేకుండా చేసి అక్కడ తన స్థానాన్ని నిరూపించుకుంది. ఆ పార్టీ ఏర్పాటుకి, ఆ పార్టీని నిలబెట్టడానికి మమతా బెనర్జీ చేసిన పోరాటం చిన్నది కాదు, ఖచ్చితంగా. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టుల మీద ఆ స్థాయిలో పోరాటం చేసి నిలబడడం అనేది ఏమాత్రం చిన్న విషయం కాదు. అది పూర్వరంగం. అయితే గత దాదాపు 2.5 దశాబ్దాలుగా పార్టీని నిలబెట్టిన తర్వాత ఇప్పుడు పార్టీ అస్తిత్వం ప్రశార్థంగా మారింది. ఎందుకు? ఒకటి, ఎన్నికైన శాసనసభ్యులు ఆమె నుంచి బయటకు వచ్చారు, 20 మంది సుమారుగా. సరే, 58, 60 ఆ ఫిగర్ తర్వాత ఇది అవుతుంది, దాని మీద డిస్ప్యూట్ ఉంది. పార్లమెంట్లో 20 మంది మేము తృణమూల్తో కాదు, మాకు సెపరేట్ ఐడెంటిటీ ఇవ్వండి, మేము విడిపోతున్నాం అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. ఈ రెండు అయిన తర్వాత ఇప్పుడు పార్టీ గుర్తు కానీ పార్టీ కానీ ఎవరి ఆధీనంలో ఉంటుంది అనేది ఒక ప్రశ్న. మనం ఇక్కడ చూసాం, ఇక్కడ మహారాష్ట్రలో చూసాం. షిండే శివసేనాని చీల్చి బయటకు వచ్చిన తర్వాత అతని పార్టీ ప్రధాన పార్టీ అయిపోయింది. అండ్ ఇట్ గాట్ ది రెగ్యులేషన్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ ఈస్. ఓకే, ఎలక్షన్ కమిషను దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనల ప్రకారం అది పనిచేస్తుంది. ఎలక్షన్ కమిషన్ పాటించిన నిబంధనలు కరెక్టా కాదా, అది చేసిన సరైందా కాదా, ఇదంతా వేరే విషయం. బట్ అఫీషియల్లీ షిండే గ్రూప్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ శివసేన, రైట్ శివసేన. సిమిలర్లీ అంటే ఇటువంటి చాలా జరిగాయి. అయితే మనం తెలుగుదేశం పార్టీలో కూడా చూసాం, అయింది కదా. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, ఈవేళ తాజాగా వచ్చిన వార్తలు, నిన్న రాత్రి నుంచి వస్తున్న సమాచారం ఏమిటంటే, తృణమూల్ కాంగ్రెస్ని కాంగ్రెస్లో విలీనం చేయమని సోనియా గాంధీ సజెస్ట్ చేశారు. దానికి నాకు కొంత సమయం కావాలి అని తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు అనేది సారాంశం. రైట్. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ బెనర్జీ నాయకత్వంలో తన ఐడెంటిటీ విడిగా కాపాడుకుంటుందా, కాంగ్రెస్లోకి వెళ్ళిపోతుందా, ఇది ఒక ప్రశ్న. అయితే దీనికి మించిన పెద్ద ప్రశ్న ఏమిటంటే, తృణమూల్ కాంగ్రెస్ దగ్గర అఫీషియల్గా దాదాపు 1040 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇట్ ఈజ్ అఫీషియల్ రికార్డ్. ఇది యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ రికార్డ్స్. దట్స్ వాట్ ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ ది నెట్. అయితే అధికారికంగా వాడు చూపించిన ఆస్తులు, అనధికారికంగా చూపించే ఆస్తులు ఎన్ని ఉంటాయో మనకు తెలియదు. అది మనం ఏ పార్టీ గురించి మనం మాట్లాడడానికి కరెక్ట్ కాదు, ఎందుకంటే మన దగ్గర అఫీషియల్ ఫిగర్స్ లేకుండా. బట్ దిస్ 1000 crore ఈజ్ అఫీషియల్ ఫిగర్. ఈ 1000 కోట్లు ఎవరికి చెందుతాయి? ఇప్పుడు రేపు పొద్దున తృణమూల్ కాంగ్రెస్ కనుక కాంగ్రెస్లో విలీనం అయితే ఇది కాంగ్రెస్కి వెళ్తుంది. అంటే కాంగ్రెస్ విల్ గెట్ 100,000 crores ఆఫ్ అసెట్స్. కాదు, వెస్ట్ బెంగాల్లో ఆల్రెడీ చీలిక గ్రూపులన్నీ కలిసి ఏకమయ్యి మేము తృణమూల్ కాంగ్రెస్ని క్లెయిమ్ చేసుకుంటే వాటికి చెందుతుంది. లేదా మమతా బెనర్జీ తన ఐడెంటిటీ నిలుపుకుంటే ఆమెకు చెందుతుంది. అంటే షీ విల్ హ్యావ్ ఓవరాల్ కంట్రోల్. ఇట్స్ నాట్ ఇండివిజువల్, బట్ ఇట్ ఈస్ ఎ పార్టీ లైక్. అయితే తృణమూల్ కాంగ్రెసా, కాంగ్రెస్ పార్టీయా, చీలిక వర్గం ఎవరో ఒకరు దీన్ని కైవసం చేసుకుంటారు. కానీ అంటే ఒక 10 సంవత్సరాలలో ఒక రాజకీయం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. అంతకుముందు అధికారంలో లేకుండా పోరాటం చేసిన వీధి. ఒక 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అధికారికంగా సంవత్సరానికి 100 కోట్లు సంపాదించింది. అంతే కదా లెక్క అయితే. ఇమాజిన్. అండ్ లెట్ us డిస్కస్ ఎట్ లేటర్ స్టేజ్ హౌ రీజనల్ పార్టీస్ ఆర్ మేకింగ్ హ్యూజ్ ఫండ్స్. అంటే నేషనల్ పార్టీస్ కూడా, ఇప్పుడు మనకి బీజేపీకి ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. బట్ ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటే అధికారము, పలుకుబడితో పాటు ఎసెట్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి, ఎంత పెద్దగా క్రియేట్ అవుతున్నాయి,
అనేది తృణమూల్ కాంగ్రెస్ విడిపోయిన సందర్భంలో చర్చకు వస్తుంది. లెటస్ డిస్కస్ అబౌట్ ది ఎసెట్స్ ఆఫ్ వేరియస్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఫేజ్డ్ మేనర్. అవధానం.